Bhakta-vrinda. Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaura Bhakta-vrinda. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Prabhupada, 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 Jaya Prabhupada. Prabhupada, 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 Jaya Jaya Prabhupada. जय श्री नाम संकीर्तन की जय श्री प्रभुपाद की अंतरा श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकीम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च
నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 11వ అధ్యాయం శ్లోక క్రమం 29. తథా పుత్రం అనంకం ఆరోప్య స్నేహస్నుతా పయోధరాః హర్షా విహ్వలితాత్మానః శిశుచుర్నేత్రాంజలైర్జలైః. తథా పుత్రం అనంకం ఆరోప్య స్నేహస్నుతా పయోధరః హర్షా విహ్వలతాత్మానః శిశుచుర్నేత్రాంజలైర్జలైః. తథా పుత్రమనంకం ఆరోప్య పయోధరః. పుత్రం ఆరోప్య స్నేహస్నుతా పయోధరః హర్షా విహ్వలితాత్మానః శిశుచుర్నేత్రయోజ్వలైః. పుత్రం ఆరోప్య స్నేహస్నుతా పయోధరః ఆరోప్య స్నేహస్నుతా పయోధరః హర్షా విహ్వలితాత్మానః. వర్డ్ టు వర్డ్ మీనింగ్. తథా వారందరూ పుత్రుని అంకముపై ఆరోప్య కూర్చోబెట్టుకొనిరి. స్నేహస్నుత ప్రేమచే పయోధరః స్తనముల నుండి హర్షము విహ్వలతి ఆత్మనః ఫలురై సిపిచ్చుః తడిసెను. నేత్రజలై కనుల నుండి జలై జలము. తాత్పర్యం మరియు భాష్యం పరమ పూజ్య శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ద్వారా. జయ శ్రీల ప్రభుపాద్ కి జై. జనులందరూ తమ పుత్రుని ఆలింగనము చేసుకొని పిమ్మట అతన్ని తమ అంకంపై కూర్చొనబెట్టుకొనిరి. ప్రేమాతిరేకముచే వారు స్తనము నుండి క్షీరము ప్రసవించను. వారు హర్ష విహ్వరులుగా కాగా వారి కన్నీరు దేవదేవుని తడిపేశాను. భాష్యము. శ్రీకృష్ణుడు బృందావనమున వసించినప్పుడు గోవులు కూడా అతని ఎడ ప్రేమ క్షీరమును ప్రసవించుండెను. ప్రేమ కలిగిన ప్రతి జీవి స్తనము నుండి ఆ దేవదేవుడు క్షీరంను గ్రోలెనగా సొంత తల్లితో సమానమైన సవితి తల్లులు విషయంను గురించి వేరుగా తెలుపనేయలేదు. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం.
వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఒకసారి ఇంగ్లీష్లో. The mothers, after embracing their son, sat him on their laps. Due to the pure affection, milk sprang from their breast. They were overwhelmed with delight, and the tears from their eyes wetted the Lord. Purport. When Lord Krishna was at Vrindavan, even the cows would become moistened by affection towards him, and he would draw milk from the nipples of every affectionate living being. So what to speak of the stepmothers, who were already as good as his own mother? హరే కృష్ణ. మొదట వైష్ణవుల యొక్క కృపని అపేక్షిస్తూ ఈరోజు క్లాస్ని ప్రారంభిస్తాం. దేవాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో నిన్నటి క్లాస్లో మనం విన్న విషయం ఏంటంటే, ఆ జగత్పతి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక సాధారణమైనటువంటి ఒక శిశువుగా ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి ఆ విషయాన్ని మనం నిన్న విన్నాం. ఎప్పుడైతే ఆయన మొట్టమొదటిసారి అంటే ఆ దీర్ఘకాలిక ప్రయాణం చేసిన పిమ్మట హస్తినాపురం నుంచి ఎప్పుడైతే ద్వారకకి రావడం జరుగుతుందో, ఇప్పుడు ఆ ద్వారకాలో ఉన్నటువంటి వారి తల్లులు, కృష్ణుడి యొక్క తల్లులు మరియు ఈ మిగతా బంధువర్గాలంతా కూడా కృష్ణుడిని ఏ విధంగా ఆయన ఆహ్వానించారు, ఏ విధంగా వారి యొక్క వాత్సల్య భావాన్ని వ్యక్తపరచారనేటువంటి విషయాన్ని నిన్నటి శ్లోకంలో విన్నాం. సో భగవంతుడు ఎప్పుడైనా ఆయన ఈ ధరాతలం మీద, ఈ భూమండలం మీద ఆయన వస్తారో, ఆయన తన యొక్క ప్రియ ఆంతరిక భక్తులతో సహా ఆయన రావడం జరుగుతుంది. మనకి పూర్వం ఉన్నటువంటి ఆ శ్లోకాల్లో ఈ స్కందంలో వర్ణిస్తారు ఏ విధంగా అయితే ఒక గొప్ప రాజు తాను ఎక్కడైనా బయలుదేరినప్పుడల్లా ఆయనతో పాటు తన యొక్క అనుయాయులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఆయనతో పాటు వస్తుంటారు. అలా భగవంతుడు వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా రాడు. ఆయన యొక్క శుద్ధ భక్తులు, ఆయన యొక్క ఆంతరిక భక్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా భగవంతుడితో రావడం జరుగుతుంది ఆయన నిత్యలీలలో పాల్గొనడానికి. సో ఆ భక్తులైనటువంటి వారు, ఆ శుద్ధ భక్తుల యొక్క భావం ఏ విధంగా ఉంటుందంటే, ఒక క్షణికాలికమైనా సరే వాళ్ళు భగవంతుడి యొక్క వియోగాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు. మనకి చైతన్య శిష్టాష్టకంలో వర్ణిస్తారు, శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేనమే. భగవంతుడి యొక్క విరహం అనేది ఒక క్షణకాలికమైనటువంటి సరే ఆ వియోగాన్ని తట్టుకోలేక మొత్తం అంతా శూన్యాయుతంగా గోచరిస్తుందని చెప్పి వర్ణించడం జరుగుతుంది. సో భగవంతుడి యొక్క ఆకర్షణ ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత శక్తివంతంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కృష్ణ అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన సర్వ ఆకర్షకుడు. ఆయన యొక్క ఆకర్షణ చాలా గొప్పగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక సూర్య రశ్మి నుంచి, సూర్యుడి నుంచి ఆ సూర్యరశ్మిని ఏ విధంగా అయితే వేరు చేయడం అనేది అసాధ్యమో, అలాగే తన యొక్క ఆ శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వారికి భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆకర్షణ నుంచి వారిని ఎప్పుడు కూడా తొలగించలేము. వారు ఒక క్షణమైనా సరే ఆ భగవంతుని యొక్క వియోగాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. ముఖ్యంగా గోపికలు ఆ బ్రహ్మదేవుణ్ణి ఆయన దూషిస్తున్నారు. ఏమయ్యా బ్రహ్మ, మీరు మనం సృష్టించినప్పుడు మా యొక్క కనురెక్కలు కూడా ఎందుకు సృష్టించావు? ఆ కనురెప్పలు ఎప్పుడైతే రెపరెపలాడుతున్నాయో ఆ సమయంలో భగవంతుని దర్శించుకోలేకపోతున్నాం, సో అవి అడ్డొస్తున్నాయని చెప్పి బ్రహ్మను కూడా తిట్టేశారంటే వారికి ఎంత గొప్పగా ఉంది భగవంతుడి పట్ల ఆకర్షణ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో భగవంతుడు ఎప్పుడైతే
ద్వారకా పట్టణంలో మొట్టమొదట వాళ్ళ యొక్క నగరంలోకి ప్రవేశించారు. వారి యొక్క తల్లుల దగ్గరికి ఆశ్రయించారు. వాళ్ళ తల్లి గారి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మనకి వర్ణిస్తారు. వసుదేవుడికి 18 భార్యలు. వారంతా కూడా ఆ భవనంలో ఉన్నారు ద్వారకా పట్టణంలో. ప్రముఖమైనటువంటి వారు దేవకీ దేవి. కానీ దేవకి ఏ విధంగా అయితే తన ప్రేమ వాత్సల్యాన్ని పంచుకుంటున్నారో, అలాగే మిగతా తల్లులతోటి అదే విధమైనటువంటి ప్రేమ, పరస్పరమైనటువంటి ఆ ప్రేమని వ్యక్తపరుస్తున్నారు భగవంతుడు వాళ్ళతో పాటు. సో మొట్టమొదట ఆయన వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారు, భగవంతుని చూడగానే వాళ్ళు భగవంతుని ఆలింగనం చేసుకుంటారు. సో తర్వాత నిన్న శ్లోకంలో వింటాం, భగవంతుడు సాక్షాత్తు ఆ జగత్పతి అయినటువంటి ఆ దేవదేవుడు కూడా వారి తల్లికి ఏ విధంగా పాదాభివందనం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మనం వింటాం. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి ఆ లీల భగవంతుడు ప్రదర్శిస్తున్నాడు. భగవంతుడు ఏ లీల ప్రదర్శించినా సరే ఆ లీలకి పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని చేస్తారు. సో ఎప్పుడైతే పుత్ర వాత్సల్యంతో ఉన్నటువంటి ఆ లీలని ప్రదర్శిస్తున్నారో, భగవంతుడు తల్లికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని అర్పించాలనేటువంటి ఆ విషయాన్ని అందరికీ సూచించే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. అంటే తల్లికి తన యొక్క శిరస్సుని వాళ్ళ తల్లి యొక్క పాదాల దగ్గర ఆయన నిలిపి ఉన్నారు. మొత్తం ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి సమస్త దేవతలంతా కూడా భగవంతుడి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించినటువంటి ఆ స్వామి వారి తల్లి యొక్క పాదాలకి పాద వందనం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి లీల. సో మన వైదిక సంస్కృతిలో కూడా ప్రతి ఒక్కరూ తల్లిని ఏ విధంగా గౌరవించాలనేటువంటి విషయాన్ని మనం ఎంతో నేర్చుకుంటాం. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించే బాధ్యత ప్రతి ఒక్క పుత్రుడికి ఉందని చెప్పి మన వైదిక సంస్కృతి మనకు నేర్పిస్తుంది. సో ఈ భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ వాత్సల్యం అనేది భౌతికమైనటువంటి సంబంధాలతో మనం పోల్చుకోలేము. ఆ భౌతికమైనటువంటి సంబంధాలతో ఉన్నటువంటి ఆ ప్రేమ ఏదైతే మనం దాన్ని పోల్చుకుంటామో అది ఇదంతా కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి ఆ ప్రతిబింబితమైనటువంటి ఆ ప్రేమ లాంటిది. ఇట్స్ లైక్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్. సో ఆధ్యాత్మిక జగత్తులో ఆ నిస్వార్థమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో, అదే ప్రేమ ఎప్పుడైతే భౌతిక జగత్తుకి రావడం వస్తుందో అది ఒక వికృత రూపాన్ని దాలుస్తుంది. దాన్నే కామం అంటారు. కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ అరే ప్రేమధన. కృష్ణుడి యొక్క ఇంద్రియాల సంతృప్తి కోసం చేసేటటువంటి ప్రతి కార్యం కూడా అది వాస్తవిక ప్రేమగా మనం గుర్తించవచ్చు. సో ఈ విధంగా భగవంతుడు తన యొక్క లీలలు ప్రదర్శిస్తున్న వారి యొక్క తల్లులతో మనం కూడా భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మన బంధువుల్ని, మన తల్లిదండ్రుల్ని, వాళ్ళందరినీ ప్రేమిస్తాం. కానీ ఆ ప్రేమ అనేది ఎందుకు మన హృదయంలో చోటు చేసుకుందంటే, వాస్తవంగా మనం ప్రేమించేది ఎందుకంటే మనం అంతా కూడా ఆధ్యాత్మిక కణం అనేది మన శరీరంలో ఉంది, ఆత్మ. సో ఆత్మ అనేటువంటి ఆ విషయాన్ని మనం మర్చి ఉన్నాం. మనం శరీరంతో పోల్చుకుంటూ ఆ విధంగా బాహ్యమైనటువంటి శరీరంతో ఆ సంబంధాలతో మనం ఆ ప్రేమను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వాస్తవంగా ఆత్మానుబంధం ఏదైతే ఉందో అది ఆ పరిపూర్ణమైనటువంటి ఆ ప్రేమ అనేది కేవలం ఆధ్యాత్మిక పరంగా మనం దాన్ని స్థిరంగా ఉంచుకోవచ్చు. ఈ శరీరాలు అనేవి జస్ట్ లైక్ ఏ ఎక్స్టర్నల్ కవరింగ్ మాత్రమే. సో అందుకే ఇక్కడ మనకి ఈ శరీరం అనేది ఒక తొడుగుతో పోలుస్తారు మనకి. కామైస్తైస్తేర్ సారీ ఆ శ్లోకం భగవద్గీతలో ఒక శ్లోకంలో వర్ణిస్తారు. కారణం గుణ సంగస్య సదసద్యోనిషు జన్మషు. ఎటువంటి గుణ ప్రభావితులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఒక ప్రత్యేకమైనటువంటి యోని శరీరాన్ని దాల్చి ఉంటారు. వారి కోరికల అనుసారంగా, వారి యొక్క భావన అనుసారంగా వారికి ఒక దేహాన్ని ఇవ్వడం జరుగుతుంది భౌతిక జగత్తులో. జస్ట్ లైక్ మనం మన దుస్తుల్ని కొట్టుకోవడానికి ఒక దర్జీ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన బాడీ అది మన కొలతలు తీసుకుంటాడు. కొలతలు తీసుకొని దాని ప్రకారంగా ఒక చొక్కాని కానీ అవన్నీ కుడుతూ ఉంటాడు. సో అదేవిధంగా మనకి కోరికల అనుసారంగా మనకు ఉన్నటువంటి గుణ ప్రభావం చేత కోరికల అనుసారంగా మనకి ఒక దేహం అనేది ఇవ్వడం జరుగుతుంది.
కానీ బాహ్యమైనటువంటి పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరం అనేది కేవలం ఒక ఒక పంజరం లాంటిది. కానీ దాంట్లో ఉన్నటువంటి నిజమైనటువంటి అంశం ఏంటి? ఆత్మ. ఆ ప్రేమ అనేది మనం ప్రతి జీవి పట్ల మనం చూపిస్తున్నాం. ముఖ్యంగా మన బంధువుల పట్ల ఇదంతే కారణం ముఖ్యంగా ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆత్మ ఉంది కనుకనే. కానీ ఆత్మ విడిచిన తర్వాత ఆ ప్రేమ అనేది మనం చూపలేము ఈ బాహ్యమైనటువంటి దేహానికి. సో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ తల్లిదండ్రులు కూడా ఈ భౌతిక జగత్తులో వాడు చూపించేటటువంటి ప్రేమ వాత్సల్యం అనేది వాస్తవంగా జనరల్లీ తరచూ అడుగుతుంటారు ప్రశ్న. ఈ భాగవతంలో భగవద్గీతలు అన్నింటిలో నేర్పిస్తున్నారు కదా, మళ్ళీ తల్లిదండ్రులకు ఈ విధంగా గౌరవాన్ని సమర్పించుకోవాలి. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తల్లిదండ్రుల్ని గౌరవించారు. మరి మీరేంటి వారిని పట్టించుకోకుండా లెక్క చేయకుండా వచ్చి ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నారేంటి అని అడగవచ్చు. తరచూ మనకి ఈ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కానీ వాస్తవంగా విషయాన్ని మనం గ్రహించాల్సింది ఏముందంటే, మనం నిజంగా వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుతూ ఉన్నాం కనుక వారి యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఆధ్యాత్మిక కార్యాలు కూడా చేస్తుంటాం. అంటే ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి మనం ఈ భక్తి మార్గాన్ని మన జీవితాన్ని కైంకర్యం చేశాం. ముఖ్యంగా పుత్రుడి యొక్క బాధ్యత ఏంటి? పుత్ర అనే పదానికి అర్థం ఏం చెప్తారండి? పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అని. అందుకే పిండ ప్రదానం అవన్నీ చేస్తున్నారు. ఏంటి దీని అర్థం ఏంటి? ముఖ్యంగా విష్ణు ప్రసాదాన్ని వారి యొక్క పితృదేవతకు అర్పిస్తుంటారు. అంటే పుత్రుడి యొక్క బాధ్యతగా ఆయన తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటాడు. మరి మీరు ఆధ్యాత్మిక మార్గంలో వచ్చినటువంటి వారు మీరంతా కూడా మీ కర్తవ్యాన్ని విస్మరించున్నారు కదా, మీ తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి సేవ చేస్తున్నారని ప్రశ్నించవచ్చు. కానీ వాస్తవంగా మిగతా బయట భౌతికంగా ఉన్నటువంటి వారు సేవ చేసేదానికంటే కూడా తల్లిదండ్రులు చేస్తున్నట్టు భక్తుడుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పరివారాన్ని చేసేటటువంటి సేవ ఎంతో గొప్పది. ఎందుకంటే పుత్రుడు అనేటువంటి వారు కూడా 3 తరగతులకు చెందినటువంటి వారు ఉంటారు. వారు వచ్చేసి సేవక పుత్రుడు, రెండోది శత్రువు కూడా పుత్రుడిగా ఉండవచ్చు, మూడోది ఒక భక్తుడు కూడా పుత్రుడు అయి ఉండవచ్చు. సో సేవక పుత్రుడు అంటే ఏదో జన్మలో ఏదో రుణగ్రస్తుడై ఉండి వారి నీ కడుపున పుట్టి నీ రుణం తీసుకుంటాను తల్లి అని చెప్పి ఆ విధంగా వాళ్ళ గర్భంలో ప్రవేశించి తల్లిదండ్రులకు ఎంతో గొప్పగా సేవ చేస్తుంటారు. అది సేవక పుత్రుడు. ఉదాహరణ మనకు శాస్త్రంలో చూడవచ్చు. మహాభారతంలో శ్రవణ కుమారుడి గురించి ప్రస్తావన వస్తుంది. వాళ్ళ అందులైనటువంటి తల్లిదండ్రులకి వాళ్ళందరినీ వాళ్ళు కూర్చోబెట్టుకొని ఒక బుట్టలో తీర్థయాత్రలన్నీ కూడా తిప్పుతుంటాడు. అంటే ఒక సేవక పుత్రుడు అనేది ఎలా విధంగా ఉండాలని చెప్పేటువంటి దానికి ఒక నిదర్శనంగా ఉంటాడు శ్రవణ కుమారుడు. అలాగే శత్రువు కూడా పుత్రుడు అయి ఉండవచ్చు. అంటే ఏదో జన్మలో ఏదో ఒక కక్ష సాధించడానికి కోసం వారి యొక్క పరివారంలోని జన్మించి వాళ్ళకి నరక యాతన పెడుతుంటాడు. అది శత్రుపుత్రుడుగా మనం గుర్తించవచ్చు. కానీ భక్తుడైనటువంటి వాడు కూడా పుత్రుడిగా జన్మించినటువంటి ఆ పరివారం ఏదైతే ఉంటుందో అది వాడు ఎంతో సుకృతి చేసుకున్నారు కాబట్టి వారి గృహంలో ఆ భక్తుడైనటువంటి వాడు జన్మించాడు. మన భగవద్గీతలో చెప్తారు, శుచినాం శ్రీమతాం గేహి యోగి పురుషోభి జాయతే. అంటే ఎవరైతే ఆ భక్తి కార్యాల్ని మధ్యలో నిలిపి ఉన్నటువంటి వారు, ఆ యోగ పద్ధతిని పూర్తి చేయనటువంటి వారు మరి ఆ శుచి మరియు శ్రీమతం అంటే బ్రాహ్మణ మరియు ఒక గొప్ప సంపన్నుల యొక్క కుటుంబంలో పుట్టి వాళ్ళు భక్తిని ఆచరిస్తుంటారని చెప్తుంటారు. సో భక్తుడు పుత్రుడిగా ఉన్నటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ పరివారానికి వాడెంతో గొప్ప పుణ్య సుకృతిని పొందినటువంటి వారే మనం గుర్తించవచ్చు. సో పుత్రుడిగా బాధ్యతని నిర్వర్తించడం అంటే వారి తల్లిదండ్రులకి ఈ పున్నామ నరకం నుంచి నరకయాత్ర నుంచి తప్పించడం. ముఖ్యంగా మనం ప్రహ్లాద మహారాజు యొక్క ప్రస్తావన కూడా భాగవతంలో ఎప్పుడైతే వింటామో, ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎంత గొప్ప అసురుడు అయినప్పటికీ కూడా ఆయన్ని ద్వేషించలేదు. అంటే ఆయన చేసినటువంటి పొరపాట్లని ఒప్పుకోలేదు, కానీ తండ్రి పైన మమకారం లేకుండా ఉండలేదు ప్రహ్లాదుడికి. ముఖ్యంగా నరసింహస్వాముల వారు ఆయన అనుగ్రహించి నీకు ఎటువంటి వరాన్ని కావాలి కోరుకోయా ప్రహ్లాద అని ప్రశ్నించినప్పుడు, స్వామి నేను మీతోటి ఒక వ్యాపారుడిగా వ్యవహరించట్లేదు, నేను భక్తి ఆచరిస్తున్నప్పుడు మీ నుంచి ఏదో ప్రతిఫలాన్ని ఆశించి
నేను భక్తిని ఆచరించట్లేదు ఒక వ్యాపారుడిగా. సో నాకు ఎటువంటి కోరిక, ఎటువంటి వరాన్ని అక్కర్లేదు స్వామి అని చెప్పినప్పుడు నరసింహస్వామి అంటారు, ఏదో ఒకటి కోరిక అన్నప్పుడు అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, నా తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎంతో ఆసురిక ప్రవృత్తితో వ్యవహరించి ఎన్నో అనర్థాలు చేశారు. ఆ పాపకార్యాలు చేసినందుకు నరకయాతను అనుభవించాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. దయచేసి ఆయన క్షమించి ఈ నరకయాతన నుంచి తప్పించండి స్వామి అని చెప్పి ప్రహ్లాదుడు వేడుకున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థమయ్యే విషయం ఏంటంటే, భక్తుడయ్యామంటే మనం మన కర్తవ్యాన్ని విస్మరించట్లేదు తల్లిదండ్రుల పట్ల. ఒక రకంగా మనం భక్తిని ఆచరిస్తూ వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి లాభాన్ని చేకూర్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. సాక్షాత్ నరసింహస్వామి వారు అంటారు, భగవంతుడు అంటారు, మీరు మీ ఒక్క వంశంలో నువ్వు ఒక్కడివి భక్తుడై ఉన్నావు కాబట్టి మొత్తం 21 తరాల వరకు అందరూ కూడా ఉద్ధరింపబడతారు. తర్వాత ముందు వచ్చేవారు, తర్వాత వచ్చేవారు అంతా కూడా. అది భక్తుడికి ఉన్నటువంటి విశిష్టత. ఆ భక్తుడు పుత్రుడిగా ఉన్నటువంటి ఆ పరివారానికి ఉన్నటువంటి అంత గొప్ప లాభం వాళ్ళకి పొందుతుంటారు. సో అందుకే ఇక్కడ ఈ భక్తి అనేది మనకి స్వతహాగా ఉన్నటువంటి లక్షణం. ఇది ఎక్కడి నుంచో మనం బయట నుంచి తీసుకురావట్లేదు. మన హృదయంలో భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ ఆల్రెడీ మన హృదయంలో దాగి ఉంది. ఆ మాయ అనేటువంటి పొరల చేత కప్పబడి ఉంది. మళ్ళీ అది ఉదయించాలంటే దానికి మార్గం ఏంటి? అక్కడ మనకి ముఖ్యంగా ఏం చెప్తారు, కృష్ణ భక్తి సాధ్యకవో శ్రవణాది శుద్ధ చిత్త కరుయోగతి. అంటే కృష్ణ భక్తి అనేది సహజంగా మనలో ఉంది, కానీ భగవంతుడి గురించి వినడం ద్వారా, భగవంతుడి యొక్క ఆ దివ్యమైనటువంటి సేవ చేయడం ద్వారా ఆ దాగి ఉన్నటువంటి ఆ భక్తి మన హృదయంలోంచి ఉదయిస్తుందని మనకు చెప్పడం జరుగుతుంది. సో అందుకే మన ముఖ్య కర్తవ్యం ఏంటి, ప్రతి ఒక్కరి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి, ప్రతి ఒక్క జీవి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి? స్వానుస్థితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. అంటే హరి యొక్క సంతృప్తి కోసం కార్యాలు చేయడం, అదే జీవి యొక్క ప్రథమ కర్తవ్యం. ఒకవేళ మనం భగవంతుడి పట్ల ఆ ప్రేమని, ఆపేక్షని, మనం ఆ ఆప్యాయతని మనం పెంచుకోకపోతే మనం ఎన్ని కార్యాలు చేసినా నోత్పాదయే యది రతిన్ శ్రమ ఏవహి కేవలం. అంటే అది కేవలం వృద్ధిలో పోసిన పన్నీరు అంటే మనం ఎన్ని కార్యకలాపాలు చేసినటువంటి భౌతిక జగత్తులో చేసినా కానీ భగవంతుడి పట్ల ప్రేమ అనేది మన హృదయంలో జాగృతం అవ్వకపోతే అది కేవలం సమయం వృధా అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ ముఖ్యంగా భగవంతుడికి ప్రతి ఒక్క జీవికి పట్ల ఉన్నటువంటి ఆ సంబంధం అనేది, ఆ దివ్యమైనటువంటి సంబంధాన్ని పునఃస్థాపన చేసుకోవడమే దాన్నే యోగా అంటారు. ఆ సంబంధం ఏదైతే మనం విడిపోయి ఉన్నాం భగవంతుడితో, అదే వియోగాన్ని అనుభవిస్తున్నాం. భగవంతుడి యొక్క వియోగంలో మనం ఉంటూ భౌతిక జగత్తులో నానా యోనిలో భ్రమిస్తున్నాం. సో భగవంతుడు మనకి వాస్తవిక తండ్రి. భగవద్గీతలో ఆయన చెప్తారు, పితాహం అస్య జగతో మాతా దాత పితామహ. పితాహం అస్య జగతో, మొత్తం జగత్తుకు నేనే పితని, నేనే మాతని, నేనే తండ్రిని, నేనే తల్లిని అని చెప్తారు. అలాగే పితామహ. సో ముఖ్యంగా బ్రహ్మ ఆయన భగవంతుడు సృష్టించినటువంటి ప్రథమ జీవి. ఆయన చేత ఈ సృష్టి అంతా రచించబడింది కాబట్టి ఆయన్ని పితగా మనం గుర్తించినప్పుడు ఆ బ్రహ్మకు కూడా తండ్రి ఎవరు? కృష్ణుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే పితాహం యస్య జగతో మాతాదాత పితామహ అంటున్నారు. అంటే బ్రహ్మకి సైతం తండ్రి కృష్ణుడు కనుక పితామహ అని ఆయన సంబోధించడం జరిగింది. అటువంటి మన భగవంతుడు అందరికీ తండ్రి లాంటి వాడు. కానీ అటువంటి భగవంతుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఆ వాత్సల్య రసాన్ని పంచుకోవడానికి ఆయన ఎంతో ఆతృతగా ఉంటారని మనకి ఈ లీల ద్వారా అర్థమవుతుంది. ముఖ్యంగా దేవకి వసుదేవులు మరియు నంద యశోదలు వారు ఆ విధంగా భగవంతుని సేవ చేసుకోవడానికి వాళ్ళు ఎన్ని జన్మలు తపస్సు చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణి గర్భగా మరియు దేవకి వసుదేవులుగా, అదితి కశ్యపుడిగా వారు ఎన్నెన్నో జన్మల నుంచి భగవంతుని అవకాశాన్ని పొందారు, భగవంతుని సేవించుకునేటువంటి అవకాశాన్ని. సో ఆ విధంగా వారికి ఆ అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడంటే వాళ్ళు
ఎంత పుణ్య సుకృతిని గడించి ఉండవచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. జై శ్రీ శ్రీ రాధా గోవిందకి జై, అష్టసఖి గోవిందకి జై. సో ఆ విధంగా వాళ్ళు అంత సుకృతిని పొందున్నారంటే వారు ఆ, ఎంత గొప్ప తపస్సుని ఆచరించారని మనం అర్థం చేసుకోవచ్చు. వారు చేసినటువంటి సాధన ద్వారా, వారు సాధన చేసినటువంటి సాధన ఎంత గొప్పగా ఉందంటే, ఆ సాధన యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో సాధ్య, భగవంతుడు ఏమని అనుగ్రహించారు, నన్ను పుత్రుడిగా మీరు సేవించుకోవచ్చని ఆ అవకాశాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రసాదించారు. జనరల్గా మనం కూడా సాధన చేస్తాం, కానీ మనం ఎప్పుడు భగవంతుడిని పుత్రుడిగానో ప్రియుడిగానో మనం భావించలేం. మనం కేవలం సేవకుడిగానే మనం ఆయన సేవిస్తున్నాం. కానీ వీరి యొక్క సాధన యొక్క ప్రతిఫలం మనం గుర్తించవచ్చు. సాధ్య అంటే దాని యొక్క పుత్రుడిగా మీరు నన్ను స్మరించామని చెప్పి భగవంతుడి వాళ్ళకి ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు దేవులకి. సో ఒకసారి భగవంతుడు ఈ విధంగా బృందావనంలో, మథురాలో లీలలన్నీ కూడా అద్భుతంగా చేస్తారు. మన భాగవతంలో ఇవన్నీ అద్భుతంగా వర్ణించారు. ఆయన యొక్క ఆకర్షణ ఎంత గొప్పగా ఉంటుందనే విషయాన్ని భాగవత దశమస్కందంలో సూచిస్తున్నారు. సో భగవంతుడు తన యొక్క వేణువుని ఊతున్నటువంటి ఆ సమయంలో ఆ బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా, ఇక్కడ కేవలం మనుషులే కాదు, అక్కడ ఉన్నటువంటి పక్షులు, నెమళ్ళు, జింకలు, ఆవులు, అంతేకాదు అక్కడ ప్రవహిస్తున్నటువంటి యమునా నది కూడా భగవంతుడి యొక్క వేణుగానాన్ని విని పూర్తిగా స్తంభించిపోయిందట. భగవంతుడి యొక్క ఆకర్షణ ఎంత గొప్పగా మనం గుర్తించవచ్చు. సో ఈ విధంగా భగవంతుడు తను చేసేటటువంటి లీలలు అన్ని కూడా చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి లీల, భగవంతుడు ఆ వాత్సల్య రసాన్ని అందరికీ, తన యొక్క భక్తులందరూ కూడా పంచుకునేటటువంటి అవకాశాన్ని ఏ విధంగా ఇచ్చారనే విషయాన్ని మనం ఒక లీల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్రహ్మ విమోహన లీల. సో ఆ బ్రహ్మదేవుడు బృందావనంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ కృష్ణుడు ఏంటి, నాకు యజమాని ఏంటి, అక్కడ గ్వాలబాలుల యొక్క వాళ్ళు తీసుకున్నటువంటి భోజన మూటల్లోంచి వాళ్ళ ఉచ్చిష్టాన్ని భుజిస్తూ వాళ్ళతో ఆడుతూ ఉన్నాడు కృష్ణుడు. ఆయన నాకు స్వామి ఏంటి అని చెప్పి బ్రహ్మ కూడా అనుమానం కలిగిందంట. దేవతలు అయినప్పటికీ కూడా ముహ్యంతి యత్ సూరయ అన్నారు. అంటే వాళ్ళు కూడా దిగ్భ్రాంతికి గురవుతుంటారు కొన్ని సందర్భాల్లో. ఇక్కడ ఈ దిగ్భ్రాంతికి గురైనటువంటి బ్రహ్మ అనుకుంటున్నాడు, కృష్ణుడు భగవంతుడు ఏంటి, ఈ విధంగా ఆయన వ్యవహారాలన్నీ కూడా ఒక సాధారణమైనటువంటి బాలుడిగా, ఒక గ్వాల బాలుడిగా ఉన్నాయని ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. సో ఆ విధంగా ఆయనని పరీక్షిద్దాం అని చెప్పి, నిజంగా ఆయన భగవంతుడు అని చెప్పి ఆయన శక్తి సామర్థ్యాన్ని పరీక్షిద్దామని చెప్పి ఏం చేశాడు బ్రహ్మ, అక్కడ ఉన్నటువంటి ఒక దూడని అపహరించాడు, అదృశ్యం చేశాడు. సో ఆ దూడ లేదు, కనబడట్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి తన మిత్రులంతా కూడా, గ్వాలబాల మిత్రులంతా కూడా లేచి వెతుకుదామని వెళ్తే కృష్ణుడు కూర్చోండి, మీరు భోజనం నుంచి లేవద్దని చెప్పి నేను వెతుకొస్తానని చెప్పి కృష్ణుడు బయలుదేరుతాడు. సో తర్వాత దూడతో సహా మిగతా దూడలన్నీ కూడా అదృశ్యం అవడం, తర్వాత తన గ్వాలబాల మిత్రులంతా కూడా అదృశ్యం అవడం అంతా కూడా కృష్ణుడు గమనిస్తాడు. అందరి హృదయంలో సాక్షిభూతుగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్న భగవంతుడు ఇది ఎవరి పని అని ఆయన సునాయాసంగా అర్థం చేసుకుంటాడు, ఇది బ్రహ్మ యొక్క పని అని. కృష్ణుడు ఏం చేస్తాడు, సమస్త బ్రహ్మ ఏ విధంగా అయితే గోవుల్ని, తన గ్వాలబాల మిత్రులందరినీ కూడా అపహరించి దాచేశాడు, తన్ను తాను భగవంతుడు, ఆ యోగేశ్వరుడైనటువంటి ఆ భగవంతుడు తన్ను తాను వారందరిగా విస్తరింపజేస్తాడు, ఆ గోవులుగా, ఆ గ్వాలబాల మిత్రులుగా. సో బ్రహ్మ ఒక క్షణం ఆయన అనుకుంటాడు అదృశ్యం చేసి చూద్దామని, కానీ ఆ బ్రహ్మ యొక్క ఒక క్షణం ఇక్కడ ఈ భూమండలం మీద 1 సంవత్సరం కాలం. ఆ సంవత్సరంలో కృష్ణుడు తను తానుగా గోవులుగా, దూడలుగా, గ్వాలబాల మిత్రులుగా ఎప్పుడైతే తను విస్తరించి ఉంటాడో, అప్పుడు ఆ వాత్సల్య రసాన్ని పంచుకునేటటువంటి అవకాశాన్ని అందరికీ ఇస్తారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో, వరిష్ఠ గోపులు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు, వాళ్ళంతా కూడా ఆవుల్ని మేపడానికని గోవర్ధనగిరి పర్వతం మీద తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ గడ్డి మేస్తున్నటువంటి ఆవులు ఆ కొండ నుంచి, పర్వతం నుంచి కింద ఉన్నటువంటి ఆ దూడల్ని చూసిన వెంటనే
ఎంతో ఆప్యాయతతో పరిగెట్టుకుంటూ వెళ్తున్నాయి వాటికి పాలని అందిద్దామని. అంటే ఆటోమేటిక్గా వాటికి ఉన్నటువంటి ఆ పొదుగుల్లోంచి ఆ పాలు ఆటోమేటిక్గా అవి ఆ పాలనే ఆ క్షీరం అనేది అలా కారిపోతుంది. అంటే ఆ వాత్సల్య ప్రేమతో పరిగెట్టుకుంటూ వెళ్ళి వాటిని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాయంటే ఆ దూడల్ని. ఆ దూడలు కూడా చూడ్డానికి అవేవో చిన్న దూడలు కాదు. ఆల్రెడీ అవి పెరిగి ఒక పెద్దగానే ఉన్నాయి. అవి మరీ చిన్నవి కూడా కాదు. కానీ అవి చూపెట్టేటటువంటి వాత్సల్యాన్ని చూసి వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. ఆ గ్వాలులు. ఈ దూడలేంటి, ఈ ఆవులేంటి ఆ క్షీరాన్ని, పాలన్నింటినీ కూడా దూడలకి సమర్పించేస్తున్నాయి. ఇక మనకేమీ మిగలవేమో పాలు అని చెప్పి ఈ రోజుకని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఆ వాత్సల్య రసంలో ఉన్న ఆ కృష్ణుడితో పంచుకున్నటువంటి ఆ వాత్సల్య రసంలో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా ఆ క్షీరాన్ని ఎలా సమకూరుస్తున్నాయంటే వాటికి అవధులు లేవు. ఆ క్షీరం అనేది ధారలుగా ప్రవహిస్తున్నాయి. అక్కడ వర్ణిస్తారు భాగవతంలో. ఆ క్షీరం, ఆ బృందావనం అనేటువంటి ఆ నేలంతా కూడా ఆ క్షీరంతో కూడా పూర్తిగా తడిచి ఉందట. అంటే అంత 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 గొప్పగా ఆ పాలని సమకూరుస్తున్నాయని మనకు అర్థం చేస్తారు, అక్కడ వర్ణిస్తారు. సో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్వాలబాలులు ఎవరైతే ఉన్నారో, దూడల్ని, కృష్ణుడి యొక్క స్నేహితులు, వారిని చూసిన పిమ్మట ఎవరైతే వీరున్నారో, ఆ వాడి యొక్క తండ్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా అదే రకమైనటువంటి ఆ భావన, ఆ వాత్సల్య ప్రేమతో ఉప్పొంగిపోతూ వెంటనే ఆ పర్వతం నుంచి దిగి, గోవర్ధనగిరి నుంచి దిగి వాళ్ళు వెళ్ళి వెంటనే వాళ్ళని ఆలింగనం చేసుకుంటూ వాళ్ళని ఎంతో ముద్దాడుతున్నారు. పిల్లలు కూడా మరీ చిన్న పసిపిల్లలు ఏం కాదు, ఒక వయసుకు వచ్చినటువంటి వాళ్ళే. కానీ వాళ్ళు ఎవరు కాదు, సాక్షాత్తు కృష్ణుడే కనుక వాళ్ళకున్నటువంటి ఆ ప్రేమ అనేది, వాత్సల్య రసం అనేది ఉప్పొంగిపోతుంది. సో ఆ విధంగా అవన్నిటినీ చూస్తున్నటువంటి బలరాముడు బాగా ఆశ్చర్యమయ్యాడు. ఇదేంటి, కృష్ణుడుతో ఈ విధంగా ఈ దూడలతో మరియు వారి యొక్క బాలబాల కుమారులతో ఇంత ఆప్యాయంగా, ఇంత అనురాగంగా వ్యవహరిస్తున్నారేంటి, ఇది అసాధారణంగా ఉంది అని కొద్దిపాటి సమయంలో బలరాముడికి అనుమానం వచ్చింది. కానీ తర్వాత ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే, ఇది వీళ్ళు పంచుకున్నటువంటి వాత్సల్యం ఎవరితోటో కాదు, అది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడితోటే అని చెప్పి బలరాముడు అర్థం చేసుకుంటాడు. సో ఈ విధంగా మనకి ఈరోజు మనం చదివినటువంటి టాపిక్ లో కూడా నాకేమని చెప్తున్నారంటే, ఎప్పుడైతే ద్వారకాలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క తల్లులు కృష్ణుడిని చూశారో, ఆల్రెడీ కృష్ణుడి యొక్క వయస్సు పసిబాలుడిగా లేడు అక్కడ. హస్తినాపురంలో కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో పాండవులకి సహకారాన్ని అందించి హస్తినాపురంలో యుధిష్ఠిర మహారాజు సామ్రాట్గా చేసి బయలుదేరి ద్వారకాకు వస్తున్నారు. కానీ కృష్ణుడి యొక్క తల్లులు కృష్ణుడిని చూడగానే ఎంత వాత్సల్యం, వారికి చూడగానే పుత్రుల వాత్సల్యంతో ఇంకా కృష్ణుడు ఒక పసి పిల్లవాడిలాగానే కనపడుతూ ఆయన్ని వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళకి వాత్సల్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ ఏమని వర్ణిస్తారంటే, వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారో వాళ్ళ యొక్క స్థానాల నుంచి కూడా ఈ క్షీరం అనేది ఇలా ప్రవహిస్తుందని చెప్తున్నారు, వాత్సల్య భావంతో, వాత్సల్య ప్రేమతోటి. ఇక్కడ తాత్పర్యంలో ఆఖరిలో వర్ణిస్తారు, ఏమని చెప్తున్నారు, కనుల నుండి జలములు మరియు వారి స్తనముల నుండి, పయోధనముల నుండి క్షీరం, పాలు ఎలా ఉప్పొంగుతున్నాయి అనేటువంటి విషయాన్ని వర్ణిస్తున్నారు. సో ఇక్కడ మనకి రూపగోస్వామి ఏమని వర్ణిస్తారంటే, ముఖ్యంగా వీళ్ళు కృష్ణుడి పట్ల ఉన్నటువంటి వాత్సల్యంతో ఆ విధంగా ఆ అశ్రువులు, ఆ కళ్ళ నుంచి కారేటటువంటి అశ్రువులు ఏవైతే ఉన్నాయో, ఆ కాటుకతో కడిచి ఎప్పుడైతే అవి ప్రవహిస్తున్నాయో, అవి సాక్షాత్తు ఒక కాలింది నది, యమునా నదితో పోల్చారు. అలాగే వాళ్ళ స్థనంలో వచ్చేటటువంటి ఆ క్షీరం ఏదైతే ఉందో అది సాక్షాత్తు గంగా నదితో సమానం అని చెప్తున్నారు. అంత ఆ గంగా యమునాలు వాళ్ళ హృదయంలోంచి ఉప్పొంగుతున్నాయి కృష్ణుడి యొక్క ప్రేమ పారవశ్యం అని చెప్పి కూడా ఆ విధంగా వర్ణిస్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ ఈరోజు శ్లోకంలో ఈ విషయాన్ని చెప్తూ వాళ్ళ యొక్క స్థానాన్ని మనకి తెలియజేస్తున్నారు వారు
తల్లులుగా ఉన్నటువంటి కృష్ణుడి యొక్క తల్లి దేవకియే మాత్రం కాకుండా ఆ ధాత్రి స్థానంలో ఉన్నటువంటి మిగతా సౌతి తల్లులు కూడా అదే ఆప్యాయతను పంచుతున్నారు. వారు ఎంత భాగ్యవంతులు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. భాగవతంలో దశమ స్కందంలో వర్ణిస్తారు. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వృజానుక్షణం. అంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం వీళ్ళకి. సాక్షాత్తు ఆ కృష్ణుడిని సేవించుకునేటటువంటి ఆ అదృష్టాన్ని పొందున్నారే ప్రత్యక్షంగా అని చెప్పి వర్ణిస్తున్నారు. అంటే నిజమైనటువంటి భాగ్యం అంటే మనం దేన్ని గుర్తించవచ్చు? మొత్తం ఈ 3 ముల్లోకాల్లో కూడా నిజమైనటువంటి భాగ్యవంతుడు అంటే ఎవరనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. మనకి 4 పురుషార్థాలు ఉన్నాయి: ధర్మ, అర్థ, కామ, మోక్ష. కానీ ధర్మానికి రాముడు ప్రతీక అయితే, ధర్మ అర్థ అంటే సంపదకి లక్ష్మణుడిని పోలుస్తున్నారు. మరి ఆ లక్ష్మణుడి దగ్గర ఎటువంటి సంపద ఉందని, ఆయన కూడా భగవంతుడితో వనవాసాలకు వెళ్ళిపోయాడు దండకారణ్యంలో 14 సంవత్సరాలు. మరి ఆయనకి ఎటువంటి సంపద ఉందని చెప్పి అర్థం అంటే లక్ష్మణుడు ప్రతీక అని చెప్పి సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ రాముడి యొక్క ఆ సేవా భాగ్యాన్ని పొందినాడు కాబట్టి ఆయన నిజమైనటువంటి ధనవంతుడు. నా ప్రభుజీ కూడా ఒక చక్కగా ఆయన పుస్తక వితరణ చేస్తూ ఆయన డిస్కస్ చేసినప్పుడు ప్రభుజీ చెప్తున్నారు, ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ పుస్తక వితరణ సేవలో. ఆయనతో ఒక వ్యక్తి మాట్లాడుతూ, మీరు కృష్ణుని నమ్ముకుంటే అన్ని సంపదలు ఉంటున్నాయి అంటున్నారు, మరి మీ దగ్గర ఏ సంపద ఉందని చెప్పి మీరు మాకు చెప్తున్నారు అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఆ ప్రభు చక్కగా సమాధానం చెప్పారు. ఏం చెప్పారంటే, మీ దగ్గర లేనటువంటి సంపద మా దగ్గర ఉంది. కృష్ణుడిని సేవించుకునేటువంటి ఆ భాగ్యం మా దగ్గర ఉంది. ఆ భాగ్యాన్ని మాకు భగవంతుడు అందజేశాడు. సో అంతకంటే గొప్ప సంపద ఏం కావాలి? అందుకే ఇక్కడ అహోభాగ్యం అహోభాగ్యం అంటున్నాడు. వీళ్ళందరినీ కూడా ఇక్కడ వాత్సల్య రసంతో సేవ చేసే నంద, యశోదలు మరియు దేవకి, వసుదేవుడు వీళ్ళంతా ఎంత గొప్ప భాగ్యవంతులు. భగవంతుడిని సాక్షాత్తు భగవంతుడిని పుత్రుడిగా పొందినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందినటువంటి వారు. సో ఈ భౌతిక జగత్తులో మనం ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, మనకి ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు అనేవి వాటిలో పరిపూర్ణత లేదు. వాటన్నిటికీ కూడా ఒక పరిమితి అంటూ ఉంది. మనం ఎంతో ఆప్యాయంగా ప్రేమించేవాళ్ళు మనతో ఉండరు. వాటికి ఒక లిమిటేషన్ అంటూ ఉంటుంది. మన బంధువులు కానీ, మన ఆప్యాయులు కానీ, వీళ్ళందరూ కూడా భాగవతంలో వర్ణిస్తారు. ఏ విధంగా అయితే ఒక నది యొక్క ప్రవాహం యొక్క తాకిడికి ఆ ఆకులు, రెమ్మలన్నీ కూడా ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చి ఒక దగ్గర చేరుతాయో, తర్వాత మళ్ళీ ఇంకొక ప్రవాహం యొక్క తాకిడికి ఏ విధంగా అయితే చెల్లా చెదరవుతాయో, అలాగే భౌతిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాశ్వతం కాదు. ఏదో ఒక కాలక్రమేణా అవన్నీ కూడా మనం విచ్ఛిన్నం అవుతాం. మనం అందరూ కూడా మన సంబంధాలతో బికమ్ డిటాచ్. ముఖ్యంగా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి సంబంధం. తల్లిదండ్రులు ఎంతో ఆప్యాయతని, అనురాగాన్ని చూపిస్తారు వాళ్ళ పుత్రుల పట్ల. కానీ వృద్ధావస్థలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లెక్క చేయకుండా వాళ్ళని వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి పుత్రులు ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా భార్యాభర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇంద్రియ సౌఖ్యంలో ఏదైతే లోటు ఉంటుందో అప్పుడే వెంటనే వాళ్ళ మధ్య సంబంధం పెరిగిపోతుంది. కానీ ఆ శాశ్వత సంబంధం ఏదైతే భగవంతుడితో నిలుపుకుంటామో, భగవంతుడితో మనకి ఆ శాశ్వతమైనటువంటి ఆ యజమాని భగవంతుడు, అలాగే ఆ శాశ్వతమైనటువంటి ఆనందం, ఆ శాశ్వతమైనటువంటి ఆ లోకం ఎప్పుడు కూడా నశించవు. అటువంటి ఆ శాశ్వతమైనటువంటి సంబంధం కోసం మనం వెతుకునే ఆ సంబంధాన్ని పునఃస్థాపన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ భక్తి మార్గం ద్వారా. సో ఇక్కడ ఆ సంబంధాలన్నీ లేకపోవడం కారణం చేత అందరూ కూడా ప్రతి ఒక్కరు భగవంతుడి పట్ల ప్రేమని పొందాలనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమని కోరుకుంటున్నారు. కానీ భగవంతుడితో ఆ ప్రేమని పునఃస్థాపించుకోవట్లేదు కాబట్టి ఆ ప్రేమని ఇతర భౌతికమైనటువంటి సంబంధాలతో వాటిని అనుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఎవరు ఉండరు కుటుంబ సభ్యులు. సో ఆ లేని పక్షంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, కనీసం ఒక కుక్కను పెంచుకొని దాని పట్ల వాళ్ళ ఆప్యాయతని, ప్రేమని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాత్సల్య భావాన్ని, ప్రేమని
ఈవెన్ ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎంత ఎక్స్టెంట్కి వెళ్తున్నారంటే వాళ్ళ యొక్క సొంత పుత్రులకు కూడా వాళ్ళ ఆస్తిపాస్తులు రాయకుండా వాళ్ళు పెంచుకున్నటువంటి కుక్కలకి ఆస్తిని రాసిస్తున్నారు ఇది విదేశాల్లో. ఆ విధంగా ఇదంతా కూడా మిస్డైరెక్టెడ్ ఎఫెక్షన్. అంటే ఆ ప్రేమ వాత్సల్యం అనేది తప్పుగా దాన్ని ప్రదర్శిస్తున్నారు. వాస్తవంగా అదంతా కూడా మన భగవంతుడి పట్ల చూపించాల్సింది. సో ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక సమాజంలో ఉన్నటువంటి వారంతా కూడా వాళ్ళు భగవంతుడితో వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని పునఃస్థాపన చేసుకోకపోవడం కారణమే ఈ కష్టాలన్నీ కూడా. ఒక సభ్య సమాజంలో అందరూ సురక్షితంగా ఆనందంగా ఉన్నారంటే ఒక సమాజంలో అందరూ కూడా ఆ సమాజం బాగా అద్భుతంగా ఉందని వ్యవహారం భాగవతంలో వర్ణిస్తారు. ముఖ్యంగా 5గురు సంరక్షించబడాలి. స్త్రీలు, గోవులు, వృద్ధులు, పసిపిల్లలు మరియు వ్యాధిగ్రస్తులైనటువంటి వారు. సో 5గురు కూడా ఎవరైతే సంరక్షించబడతారో అప్పుడు ఆ సమాజం బాగుందని చెప్పి మనం గుర్తించవచ్చు. కానీ ఇప్పుడు స్త్రీలకు రక్షణ ఇక్కడ ఉంది. నిన్న శ్లోకంలో వర్ణిస్తారు. ప్రతి ఒక్కరు కూడా 7గురు తల్లులు ఉన్నారు. ఆత్మమాత, గురువుర్ పత్ని, బ్రాహ్మణి, రాజపత్నిక, ధేనుర్ధాత్రి తథా పృథ్వీ, సప్తైతాం మాతర స్మృత అని. సో ఆత్మమాత మనకు జన్మనిచ్చినటువంటి తల్లి. ఆవిడ ఏం చేస్తుంది? మనకి ఈ శరీరాన్ని ఇచ్చింది. సో ఈ ఆత్మమాత మన శరీరానికి పోషణ ఇస్తుంది. గురువు పత్ని, మనకి గురుకుల విద్యా విధానం ఉండేవి ఇప్పుడంతా బ్రిటిష్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అయిపోయింది. సో గురువు ఏం చేస్తున్నారు? మనకి జ్ఞానాన్ని పంచుతున్నారు. సో గురు పత్ని ఏం చేస్తుంది? ఆ జ్ఞానానికి పోషణ ఇస్తుంది. అందుకే తల్లితో ఆమెను పూజిస్తాం. అలాగే ఆత్మమాత, గురువు పత్ని, బ్రాహ్మణి. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? సంస్కరిస్తాడు. అంటే ఆయన సంస్కారాలు, మన జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ భవేద్ ద్విజ. అంటే ఈ సంస్కారాల ద్వారా మనం ఉద్ధరించబడతాం. సంస్కారాలను ఇచ్చేటటువంటి వాడు బ్రాహ్మణుడైతే ఆ బ్రాహ్మణ పత్ని ఎవరైతే ఉంటారో వారు ఆ సంస్కారానికి పోషణిస్తున్నారు. అందుకే ఆవిడ తల్లితో మనం గౌరవించాలి, బ్రాహ్మణ పత్నిని. ఆత్మమాత, గురువు పత్ని, బ్రాహ్మణి, రాజపత్నిక. రాజపత్ని అంటే రాజమాత. సో రాజు, ఒక ప్రదేశంలో ఉన్నటువంటి రాజు దేనికి ఏం చేస్తున్నాడు? ప్రజలందరినీ కూడా రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. సో రాజమాత ఏం చేస్తుంది? ఆ రక్షణకి పోషణిస్తుంది. అందుకే ఆవిడని కూడా తల్లితో చూడాలని చెప్తున్నారు. ఆత్మమాత, గురు పత్ని, బ్రాహ్మణి, రాజపత్నిక, ధేనుర్ధాత్రి తథా పృథ్వీ, సప్తైతాం మాతరస్మృత. ధేను అంటే ఆవు. ఆవు కూడా మనకి తల్లితో సమానమే. తల్లి మనకి కొన్ని సంవత్సరాల వరకు పాలు ఇవ్వచ్చాము, కానీ మన జీవితాంతం మనకి పాలిచ్చేది ధేను, గోమాత. సో ఈ పాలు కూడా, గోవు సమకూర్చేటటువంటి పాలు కూడా ఇవి ఎంతో అమృత తుల్యమైనటువంటివి. ఇవి ప్రభుపాలు వారు అంటారు భాగవతం, ఈ పాలు అనేవి ఏదో సాధారణమైనటువంటి పాలు కాదు. ద లిక్విడిటీ ఫార్మ్ ఆఫ్ ధర్మ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మిల్క్ అని. అంటే ఆ ధర్మం అనేది ఒక ద్రవ్య రూపంలో ఏదైతే ఉంటుందో అదే పాలుగా మనకి సూచించారు. సో ఇటువంటి పాలు, ఆ గోపాలని, గోక్షీరాన్ని కనుక మనం ప్రతిరోజు తీసుకున్నట్టయితే ఏమవుతుంది? మన బ్రెయిన్లో ఉన్నటువంటి టిష్యూస్ వాటికి నరిష్మెంట్ ఉంది, మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో తోడ్పడుతుంటాయి. ఆ విధంగా గోవు ఏం చేస్తుంది? మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో సహకరిస్తుంది. మనం యజ్ఞాలు చేయాలన్నా, విగ్రహాలు ప్రతిష్ఠ చేయాలన్నా గోవు యొక్క ప్రమేయం లేదు, ఏమీ చేయలేదు. సో ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో తోడ్పడుతున్నటువంటిది గోమాత. అలాగే ధాత్రి అంటే పెంచినటువంటి తల్లి. కృష్ణుడు ఇక్కడ ఈరోజు చదివినటువంటి తాత్పర్యంలో ఏమని వర్ణిస్తున్నారు? కేవలం తన యొక్క సొంత తల్లికే కాదు, తన యొక్క పెంచినటువంటి తల్లులందరికీ కూడా ఎంతో గౌరవాన్ని అర్పిస్తున్నారు. భగవంతుడి యొక్క కరుణ ఎంత గొప్పదనేది భాగవతంలో వర్ణిస్తారు. అహోభకీయం స్తనకాల కూటం. అంటే ఈ పూతనైనటువంటి రాక్షసి తన స్తనాల మీద ఒక కాలకూట విషాన్ని పెట్టుకొని వచ్చి కృష్ణుడికి ఇచ్చి చంపుదామని వచ్చినా సరే, ఆమెలో ఉన్నటువంటి ఆ
తల్లి భావాన్ని గ్రహించి భగవంతుడు ఆమెకి ధాత్రి యొక్క స్థానాన్ని కల్పించారు. యశోదమ్మతో సమానంగా గోలోకంలో ఒక ధాత్రి స్థానాన్ని కల్పించారు. అంటే భగవంతుడు ఎంత గొప్పగా ఆయన ఆయన యొక్క కరుణ ఎంత గొప్పదో మనం గుర్తించవచ్చు. సో దేనుర్ ధాత్రి తథా పృథ్వీ భూమాత, భూదేవి కూడా మనకి తల్లితో సమానం. సో భూదేవి ఏం చేస్తుంది, మనకి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా సమకూరుస్తుంది. మనకి షడ్రుచులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భూమి మనకి అందజేస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు అన్ని ఆ రుచులు ఏమీ లేవు పదార్థాల్లో, ఎందుకంటే ఒకటే రుచి కనపడుతుంది మనకి, ఏది రసాయనాలు. ఆ రసాయనాలన్నీ కూడా భూమి మీద చల్లి ఆ భూమి యొక్క సారాన్ని అంతా కూడా భ్రష్టు పట్టించేస్తున్నారు. దాని ద్వారా పండినటువంటి ఆ పంటలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎటువంటి రుచి పరిచయం ఉండదు. సో అలాగా భూమిని విపరీతంగా దే ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ మదర్ నేచర్. ఆ భూమిని విపరీతంగా దాని మీద వాడి యొక్క ఇది చూస్తున్న ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. కానీ భూమి తల్లితో సమానంగా మనకి ఎంత మన భారాన్ని మోస్తుంది, మనకి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా మనకు ఆ పోషణ ఇస్తుంది. అందుకే భూమి కూడా తల్లితో సమానం. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి 7 తల్లులు ఉన్నారని చెప్పి మనకి నిన్నటి శ్లోకంలో వర్ణించారు. తల్లి యొక్క స్థానం ఎంత గొప్పదని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు భగవంతుడు గోవిందుడే ఆ యశోదమ్మ తల్లి తన యొక్క పుత్రుడికి వివాహం చేయలేదని చెప్పి ఆమె సాక్షాత్తు వకుడాదేవిగా వచ్చినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి బాలాజీగా వచ్చారు. ఆయన నిత్య కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ప్రతినిత్యం కళ్యాణం జరుగుతూనే ఉంటుంది వాళ్ళ తల్లిగారి యొక్క కోరిక మేరకు, వకులాదేవి కోరిక మేరకు. ఆ విధంగా భగవంతుడు ఆయన ఎంత గొప్పగా పంచుకుంటున్నాడు ఈ వాత్సల్య రసాన్ని మనం ప్రతి ఒక్క లీలలో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ గోవిందుడు మొట్టమొదట ఇక్కడ ఈ తిరుమలకు కొండ మీదకి వచ్చినప్పుడు ఆ భృగుముని ఎప్పుడైతే తన యొక్క వక్షస్థలం మీద తన్నినప్పుడు లక్ష్మీదేవి అలిగి ఆ కోలాపూర్ వైపు వెళ్ళిపోతుంది తపస్సు చేసుకోవడానికి. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ శేషశైల శిఖరం మీద వచ్చినప్పుడు తపస్సు చేస్తుంటే మొట్టమొదటి నైవేద్యం ఆయనకి సమర్పించింది ఏంటంటే ఆవు పాలే. అంత ప్రీతి భగవంతుడికి ఆ గోవిందుడు అంటే, ఆ గోవులకి మరియు ఇంద్రియాలను రంజింపజేసేవాడు. అలాగే గోపాలుడు అంటే గోవుల్ని పాలించేవాడు. సాక్షాత్తు భగవంతుడే ఆ సురభి రవి పాలయంతం అంటే వైకుంఠ గోలోకంలో ఉన్నటువంటి ఆ సురభి అనేటువంటి గోవులను ఆయన ప్రత్యక్షంగా ఆయన్నే చూసుకుంటున్నాడు ఎంత ప్రీతిగా. అటువంటి గోవులు ఈ రోజు నిర్దాక్షణ్యంగా వధించబడుతున్నాయి అంటే దానికి కలి యొక్క ప్రభావం మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అది ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక సమాజానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు, పిల్లల మీద ఆప్యాయత లేదు. తల్లులు ఏం చేస్తున్నారు, పిల్లల్ని గర్భంలోనే చంపేస్తున్నారు. అబార్షన్లు ఎన్ని జరుగుతున్నాయి. ఇదంతా వైదిక సంస్కృతికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యాలు. వైదిక సంస్కృతి సమ్మతించినటువంటి విరుద్ధ ఉగ్రకర్మలు ఇవన్నీ కూడా. తల్లికి అసలు పిల్లవాడిని చంపాలనేటువంటి కోరిక ఎలా పుడుతుంది, హైలీ డిఫికల్ట్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అబార్షన్ల పేరుతో నిర్దాక్షిణ్యంగా శిశువుని కడుపులోని చంపేస్తున్నారు. అందుకే తల్లుల్లో ఆప్యాయత లేదు, ఆవుల్లో కూడా అనురాగం లేదు. ఆవులు కూడా ఎప్పుడు ఆందోళనతో ఉన్నాయి, అందుకే పాలను ఇవ్వట్లేదు. ఆవులు ఉన్నాయి కానీ పాలు ఎందుకు రావట్లేదు అని ప్రశ్నించవచ్చు. ఎందుకంటే వాటికి ఎప్పుడు టెన్షన్లో ఉన్నాయి, యాంగ్జైటీలో ఉన్నాయి. వీడు ఎప్పుడు నన్ను చంపుతాడా, ఎప్పుడు కబేడాలు పంపిస్తాడని పాలన్నీ ఎలా ఇస్తాయి. కానీ బలవంతంగా ఏం చేస్తున్నారు, వాటికి ఒక మిషన్లు పెట్టి పాలని తాగడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆ పాలతో పాటు రక్తం కూడా ప్రవహిస్తుంది. అంత దౌర్జన్యంగా వాటి మీద రాయిత్యం చేస్తున్నారు. అది ఇప్పుడున్నటువంటి ఆధునిక స్థితిగతులు. వాళ్ళంతా మనం ఆధునికంగా ఎంతో ప్రగతి సాధించామనుకుంటున్నాం కానీ ఎవరు కూడా సుఖంగా లేరు. ముఖ్యంగా స్త్రీలు అనుకుంటారు మేము స్వతంత్రంగా ఉంటే హాయిగా ఉంటాం అనుకుంటారు. ప్రభుపాదులు వారు అంటారు, ఇండిపెండెంట్ ఉమెన్ కెనాట్ బి హ్యాపీ అని. స్వతంత్రంగా ఉన్నటువంటి స్త్రీలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు. సో ఇప్పుడు అందుకే మనం ఎప్పుడు కూడా ఈ ఆధునిక సమాజానికి చెందినటువంటి వాళ్ళని మనం ఎప్పుడు ఆ విధంగా భావించకూడదు. మనం ఎప్పుడు కూడా ఈ ఆధునిక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శాస్త్ర విధి విధానాల్ని తిరస్కరించారు. అందుకే ఇవన్నీ కూడా ఈ ఆటంకాలు. భగవద్గీతలో చెప్పిన విధంగా యశాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిం నవాప్నోతి న సుఖం న పరాం గతి.
అంటే శాస్త్ర విధి విధానాల్ని కనుక లెక్క చేయకుండా మనస్సుకు తోచిన విధంగా వ్యవహరిస్తే సుఖాన్ని గాని పరమగతి గాని పొందడం అనేది అసాధ్యం అని చెప్తున్నారు. అందుకే ఈ శాస్త్రం అనేది దీని దీన్ని స్వీకరించట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ కలియుగంలో ఇన్ని ఆ, ఈ వైపరీత్యాలన్నీ కూడా చూస్తున్నాం మనం. కరోనా అని రకరకాల వ్యాధులని ఇవన్నీ సంభవిస్తున్నాయంటే కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఉగ్రకర్మ వల్ల. అందుకే ఈ తిరుపతి టెంపుల్లో డివోటీస్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ శాస్త్ర దానం అని, ముఖ్యంగా ఈ నెలలో గీతా దానం, అందరికీ కూడా గీత పంచుతూ అందరినీ కూడా భగవంతుడి యొక్క సందేశాన్ని వాళ్ళకి అందజేస్తూ ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఎవరు గుర్తిస్తారో అది వేరే విషయం, కానీ భగవంతుడు మాత్రం తప్పకుండా గోవిందుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్క భక్తుడి మీద విశేషంగా ఉంటుంది. చాలా గొప్ప గొప్ప సేవ ఇది, చాలా గొప్ప సేవ. నైమిషరణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా కలియుగ జీవుల్ని ఉద్ధరింపజేయడానికి ఒక యజ్ఞాన్ని చేపడదాం అనుకున్నారు. కానీ వారు ఎప్పుడైతే సుత గోస్వామి నుంచి వింటారో కలియుగ జీవులు ఉద్ధరించబడాలంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ భగవద్గత వినడం ప్రారంభిస్తారో అదే వాళ్ళని సమస్త తాపత్రయాల నుంచి విముక్తిని గావించగలదని చెప్తున్నారు. అటువంటి ఈ కలియుగంలో ఉన్నటువంటి రకరకాల తాపత్రయాలకు గురవుతున్నటువంటి ఈ జీవుల్ని వారికి ఒక మంచి సందేశాన్ని అందజేస్తూ, వారికి భగవత్ సందేశాన్ని అందజేస్తూ తాపత్రయం మూలం అంటే ఈ తాపత్రయాల నుంచి బయటపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు మీరంతా. ముఖ్యంగా గోపికలు అంటారు, తవ కథామృతం తప్త జీవనం కవిభిరీవితం కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమతాంగతం గృహి గృహంతియే భూరిదాజనం. తవ కథామృతం, ఈ యొక్క కథామృతం ఎంత అద్భుతంగా ఉంటుంది. కవిభిరీవితము, గొప్ప గొప్ప కవులంతా కూడా, గొప్ప గొప్ప పండితులంతా కూడా మీ యొక్క ఈవెన్ ముక్త పురుషులు కూడా మీ కథని ఆస్వాదిస్తుంటారు. కవిభిరీ కల్మషాపహం, హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంత శక్తి ఉంది ఈ భగవత్ కథకి. అటువంటి ఈ భగవత్ సందేశాన్ని, ఈ లీలల్ని అందరికీ అందజేస్తున్నారు. చాలా గొప్ప సేవ. హరే కృష్ణ. ఎక్కడికి ఈరోజు ఇద్దాం. సో ఈరోజు చర్చించినటువంటి అంశంలో ఏమైనా కామెంట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటాడు. 5 నిమిషాల టైం. जय मंत्रा श्रीमद् भागवतम की जय, प्रभुपाद की जय, कोटि वैष्णव वृंद की जय.